ఎన్టీఆర్ మారువేషాల ప్రహసనాలతో ఘన విజయం సాధించిన సాంఘిక చిత్రం ఇంటి గుట్టు 1958 నవంబర్ 7న విడుదలయ్యింది. నిర్మాణ సంస్థ సంగీత ఫిలిమ్స్. వాళ్లకి ఇదే మొదటి చిత్రం. నిర్మాత విశాఖపట్నానికి చెందిన ఆకెళ్ల శాస్త్రి, దర్శకుడు వేదాంతం రాఘవయ్య. ఈ సినిమా కథ ఇలా సాగుతుంది. అనగనగా ఒక జమీందారు తిరుమలరావు, ఆయన భార్య మహాలక్ష్మమ్మ. తిరుమలరావు చెల్లెలు నాంచారమ్మ, ఆమె భర్త శేషాచలం. శేషాచలం ఆస్తంతా తగలయ్యడంతో నాంచారమ్మ భర్తతో కలిసి అన్న తిరుమలరావు ఇంట్లో ఉంటుంది. మహాలక్ష్మమ్మ, నాంచారమ్మ ఒకే రోజు మగబిడ్డలకు జన్మనిస్తారు. తన కొడుకు ధనవంతుడుగా పెరగాలని శేషాచలం మంత్రసాని సహాయంతో అప్పుడే పుట్టిన పిల్లల్ని మార్చేస్తాడు. తిరుమలరావు, మహాలక్ష్మి ఆ బిడ్డకు ప్రభాకర్ అని పేరు పెట్టుకుంటారు. ఆ అబ్బాయి నాంచారమ్మ కొడుకు అని వాళ్లకి తెలీదు. నాంచారమ్మ పన్నిన కుట్ర వల్ల మహాలక్ష్మి ఒక అనాథాశ్రమానికి వెళ్తుంది. శేషాచలం తమతో ఉంచుకున్న బిడ్డను కూడా అదే అనాథాశ్రమంలో వదిలేస్తాడు. మహాలక్ష్మమ్మ ఆ అబ్బాయిని దగ్గరకు తీసి గోపాల్ అని పేరు పెట్టి పెంచుకుంటూ ఉంటుంది. అంటే మహాలక్ష్మమ్మ అసలు కొడుకు తన దగ్గరే పెరుగుతున్నాడు కాని ఆమెకు నిజం తెలీదు. ఇంటి దగ్గరున్న ప్రభాకర్ తన కొడుకు అనుకుంటూ ఉంటుంది. అసలు నిజం తెలిసిన వాళ్లు నాంచారమ్మ, శేషాచలం ఇద్దరే. వాళ్లకి శోభ అని మరొక అమ్మాయి పుడుతుంది. కాలం గడిచిపోతుంది. జమీందారు గారి ఇంట్లో పెరిగిన నాంచారమ్మ కొడుకు ప్రభాకర్ అల్లరచిల్లరగా తయారవుతాడు. డాన్సర్ రీటాతో కలిసి దొంగతనాలు చేస్తుంటాడు. అనాథాశ్రమంలో అసలు తల్లి దగ్గరే పెరిగిన గోపాల్ పోలీస్ ఆఫీసర్ అవుతాడు. దొంగల కోసం జరిగే అన్వేషణలో శోభతో పరిచయమవుతుంది గోపాల్కి. రకరకాల వేషాల్లో ఆమెకు దగ్గరవుదామని చూస్తుంటాడు. ఆమె తన మేనత్త కూతురే అని గోపాల్కి తెలీదు. ఇన్ని చిక్కుముళ్ల కథలో పోలీస్ ఆఫీసర్ గోపాల్ నేరస్థుల్ని ఎలా పట్టుకున్నాడు, అందరికీ అసలు నిజం ఎలా తెలిసింది, గోపాల్ శోభలు ఎలా వివాహం చేసుకున్నారు అనేది మిగతా కథ. ఈ సినిమాకి కథ, మాటలు రాసింది సదాశివ బ్రహ్మం, పాటలు రాసింది మల్లాది రామకృష్ణ శాస్త్రి, సంగీతం ఎంఎస్ ప్రకాష్, ప్రొడక్షన్ కంట్రోలర్ మెంట్ రెడ్డే ఈ ఎంఎస్ ప్రకాష్. ఈ చిత్రంలో గోపాల్గా ఎన్టీఆర్, ప్రభాకర్గా ఆర్ నాగేశ్వరరావు, శోభగా సావిత్రి, రీటాగా రాజసులోచన, తిరుమలరావుగా గుమ్మడి, మహాలక్ష్మమ్మగా పుష్పవల్లి, శేషాచలంగా మహంకాళి వెంకయ్య, నాంచారమ్మగా సూర్యకాంతం మొదలైన వారు నటించారు. ఈ సినిమా శతదినోత్సవం జరుపుకుంది. యూట్యూబ్లో లభ్యమవుతోంది.